కరోనా పుట్టింది చైనాలో, వుహాన్ అనే ప్రాంతంలో పుట్టింది కదా. ఆడ వాళ్ళు 2 రోజుల్లో 10,000 మంది సరిపడే బెడ్స్ నిర్మించారు అని చెప్పేసి న్యూస్ వచ్చినప్పుడు మన దేశంలో సరైనటువంటి ప్రిపరేషన్ లేక చాలా మంది చనిపోయారు. నెక్స్ట్ ఏదైనా సూపర్ బగ్ వచ్చింది అనుకోండి, దాన్ని ట్యాకిల్ చేయడానికి మీరు ఎలాంటి సూచన చేస్తారు? అప్పుడు ఫస్ట్ వేవ్ లో అంత టఫ్ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకు అంటే ప్రిపరేషన్ లేక. మనకు సరిపడా ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, ఆక్సిజన్ సప్లై లేదు, సరిపడా ఫ్యాకల్టీ లేదు, ట్రైన్డ్ లేరు, ప్రిపేర్డ్ గా లేరు, అన్ని బెడ్స్ లేవు. అలా ఆ ప్రిపరేషన్ లేకపోవడం, ఇంత పెద్ద డెమోక్రసీలో మనకి తగ్గట్టుగా అయితే వి వర్ నాట్ ప్రిపేర్డ్. అంటే అలా అని మనం పూర్తిగా మళ్ళీ విమర్శించకూడదు. అంటే ఎందుకు అంటే వేరే కంట్రీస్ లో మన కంట్రీకి పోలిక లేదు. ఇప్పుడు యూకేకి వెళ్ళాలనుకోండి, యూకే లో మీకు ఒక సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కావాలంటే 3 to 6 months టైం పడుతుంది. మన దగ్గర యాక్సెస్ ఈజీగా ఉంటుంది. యూకేలో అట్లా చేయగలుగుతారా? లేదు. అది ఎందుకంటే అక్కడ మొత్తం హెల్త్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. యూఎస్ కి వెళ్ళారనుకోండి, అసలు ఎన్ని లక్షల్లో ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు అసలు అక్కడ బ్రతకలేదు. ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే $300 లేదు, జస్ట్ ఓపీ కన్సల్టేషన్ కి కూడా. అందుకనే కదా ఇప్పుడు ఇండియా మెడికల్ హబ్. మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కైనా వెళ్ళండి, మీకు ఫారినర్స్ ఖచ్చితంగా కనిపిస్తారు. మెడికల్ టూరిజం అంటారు. వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. క్యాన్సర్ కి లేకపోతే సర్జరీ కావాలి, ఏది కావాలన్నా కూడా. ఎందుకంటే ఇక్కడ మెడిసిన్ ఇస్ చీప్లీ అవైలబుల్. మీరు ఒప్పుకున్నా డాక్టర్స్ ఏ స్పెషలిస్ట్ అంటే స్పెషలిస్ట్ అవైలబుల్ గా ఉంటారు. సో సిస్టమ్ ఇస్ డిఫరెంట్. అందుకని ఇక్కడ మనం మధ్యస్థంగా వాట్ బెస్ట్ కెన్ బి డన్ అంటే గవర్నమెంట్ లో సర్వీసెస్ ఇంప్రూవ్ అవ్వాలి, జనాలకి ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వడం బెస్ట్.